హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు కామెడీ కథ. ఈరోజు చదువుకునేది కథ పేరు చంద్రకాంత. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6 అయింది. అప్పారావు బైకు వరండాలో పార్క్ చేసి లోపలికి వచ్చాడు. బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ తీసుకున్నాడు. చంద్రకాంత టీ అందించింది. చంద్రకాంత అప్పారావు భార్య. పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. అప్పారావు ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంచి జీతం. చంద్రకాంత ఆయన స్వయాన మరదలు, సోషల్ యాక్టివిస్ట్. సండే హర్షిత్ని భోజనానికి పిలిచాను. భార్యను కూడా తీసుకుని రమ్మని చెప్పాను. నేల వైపు చూస్తూ మెల్లిగా గొనిగాడు అప్పారావు. హర్షిత, వాడేవాడు? ఎవరి భార్యను తీసుకొని రమ్మని చెప్పావు? గర్జించింది చంద్రకాంత. వాడు అని అనకు. మా ఆఫీస్లో లాస్ట్ ఇయర్ చేరాడు. పోయిన నెలలో మ్యారేజ్ అయ్యింది. అయితే కూర్చొని ఆడవమను. అది ఎలాగో 2 ఏళ్ల తర్వాత తప్పదు. గర్జించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. గర్జన గొంతు వరకు వచ్చి అక్కడి నుంచి మెల్లగా పెదవుల నుండి కుక్కపిల్ల అరిచినట్లు కుయ్ కుయ్యమని సౌండ్ ఇచ్చాడు. ఏమిటి గొడుగుతున్నావు? ఏం లేదు, అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చినప్పుడు కాస్త స్మైల్ ఇచ్చి 2-3 కుశల ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. నాకు కూడా కొంచెం మర్యాద ఇస్తే పట్టుచీర కొనిపెడతాను బతిమాలాడు. ఏదో ఒకటేడు, నేను మాత్రం సండే పార్టీ మీటింగ్కి వెళ్ళి ఈవినింగ్ మా ఇంటికి వెళ్తాను. మండే నువ్వు ఆఫీస్కి తగలడక ముందే వస్తాను. వచ్చేసరికి అంట్లో గిన్నెలు శుభ్రంగా కడిగి పెట్టు. ఇల్లు నీట్గా ఉండాలి. పని మనిషిని నేను తీసుకొని వెళ్తున్నాను. బుర్రకెక్కిందా? నాన్ స్టాప్గా చెప్పింది చంద్రకాంత. అలాగే, ఏదో మేనేజ్ చేస్తాను. కార్ తీసుకొని వెళ్ళు. రేపు ఆఫీస్ లేదు. సండేకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అన్నాడు. వచ్చిన వాళ్ళు, మేడం గారు అంటే నీవే ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఆమె పలానా పార్టీకి పట్టణ సెక్రటరీ ఆ పట్టణంలో ఏదో హాల్లో మీటింగ్కి వెళ్ళింది. మిమ్మల్ని అన్నిదా భావించవద్దని చెప్పింది అని మర్యాదగా చెప్పాడు అప్పారావు. ఎవరే నీకు చంద్రకాంత అని పేరు పెట్టింది? సూర్యకాంతం అని పేరు పెట్టి ఉండాల్సింది అని మనసులో అనుకున్నాడు అప్పారావు. సండే తెల్లారింది. అప్పారావు నిద్ర లేచాడు. ఒళ్ళు విడుచుకున్నాడు. నిన్న నాది, నేడు నాదే, రేపు నాదేలే పాట అందుకున్నాడు. నేను ఇంకా బయలుదేరలేదు. వెళ్ళిన తర్వాత తీరిగ్గా పాడుకో. హాల్లోంచి అరుపు. బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చాడు అప్పారావు. మేడం అంటూ బయట నుండి డ్రైవర్ పిలుపు. వస్తున్నా అని సూట్ కేసు కార్లో పెట్టు. మొగుడికి ఆర్డర్ వేసింది చంద్రకాంత. కిక్కురు మనకుండా సూట్ కేసు కారులో పెట్టాడు. రేపు ఉదయం 8కి వచ్చేస్తావా అన్నాడు. రిప్లై ఇవ్వకుండా కారులో కూర్చొని పోనీ అంది డ్రైవర్తో. కారు వీధి చివర మలుపు తిరిగింది. యాహూ గట్టిగా అరిచాడు అప్పారావు. ఆ అరుపు విని పక్కింటి రిటైర్డ్ టీచర్ బయటకు వచ్చాడు. ఏమిటయ్యా, మీ ఆవిడ ఊరికి వెళ్ళిందా? అంత సంతోషంగా అరిచావు అన్నాడు. అవును, మీకు కూడా అలాంటి శుభదినం వస్తుందిలే. ఈరోజు మా ఇంట్లో జరగబోయే విషయాలు మా ఆవిడికి తెలిసిందో తర్వాత మీ ఇంట్లో జరగబోయే పరిణామాలకు నా బాధ్యత లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అప్పారావు. ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి సెల్ ఫోన్ ఆన్ చేశాడు. ఆపరేషన్ స్టార్ట్స్ ఎట్ 10. కొంతమందికి మెసేజ్ పెట్టాడు. స్నానం వగైరా ఫినిష్ చేసి లోపలికి వెళ్ళాడు. కేస్ట్రోల్ ఓపెన్ చేశాడు. రాత్రి చేసిన చపాతీలు, పక్కనే చల్లారిన పాలు. ఇంకా హాల్లోకి వచ్చి స్విగ్గీలో బ్రేక్ఫాస్ట్, కాఫీకి ఆర్డర్ పెట్టాడు. డెలివరీ ఎట్ 9 అని మెసేజ్ వచ్చింది. సోఫాలు, కుర్చీలు గోడ పక్కకి జరిపి పెద్ద టీపైని సెంటర్లో అరేంజ్ చేశాడు. కాలింగ్ బెల్ మోగింది. కీపీస్ హోల్లో నుండి బయటికి చూశాడు. డెలివరీ బాయ్ డోర్ ఓపెన్ చేసి పార్సెల్స్ తీసుకొని మళ్ళీ డోర్ దగ్గరకు వేశాడు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లాల్చీ పైజమా వేసుకొని పేపర్ చూడటం మొదలుపెట్టాడు. 9:30కి కాలింగ్ బెల్ మోగింది. కమిన్ అన్నాడు. తలుపు తీసుకొని వచ్చాడు పక్కింటి రిటైర్డ్ టీచర్ మోహన్ రావు. హేమపారావు, నీకు నా హెల్ప్ ఏమైనా అవసరమా అన్నాడు. అవును సార్, మోషన్ టాబ్లెట్స్ 2 ఇస్తాను. ఇప్పుడు ఒకటి
గంట తర్వాత మరొకటి వేసుకోండి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. మళ్ళీ రేపు ఉదయం కనపడండి. ఇది మీరు చేయగల హెల్ప్ వెటకారంగా అన్నాడు అప్పారావు. కోపంగా చూస్తూ విసవిస అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు మోహన్ రావు. లేచి డోర్ మళ్ళీ దగ్గరగా వేశాడు అప్పారావు. 10:30కు మళ్ళీ కాలింగ్ బెల్. లేచి తలుపు తీశాడు. పెద్ద అట్టపెట్ట తీసుకొని ఒకడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పారావు సార్ మీరేనా? హర్షిత్ గారు పంపించాడు అని అన్నాడు. ఓకే, అక్కడ పెట్టు. ఏమైనా చెప్పారా అని అడిగాడు. 12:30కి అంతా వచ్చేస్తానన్నారు అని అన్నాడు అతను. సరే వెళ్ళు అని చెప్పి సోఫాలో కూర్చొని ఫోన్లో లంచ్ ఆర్డర్ చేశాడు. మటన్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్, 2 చికెన్ ఫ్రైడ్ రైస్, ఫ్రాన్స్ ఫ్రై, వెజిటబుల్ సలాడు, ఫ్రూట్ సలాడు, బోన్లెస్ ఫిష్ ఫ్రై, వైట్ రైస్, సాంబార్, రసం. ఫోన్లోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. డోర్ లాక్ చేసి అటక మీద నుంచి పెద్ద బాక్స్ దించాడు. అందులోంచి స్వతంత్రం పోకముందు, అంటే తన పెళ్లి కాకముందు ఎంతో ఇష్టపడి కొన్న పట్టులాల్చి పైజమా తీశాడు. అవి వేసుకొని అద్దం ముందు నిలబడి వికటాటాసం చేశాడు. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. గెస్టులు వచ్చారు అనుకుంటూ తలుపు తీశాడు. వచ్చింది గెస్టులు కాదు, గోస్ట్, పక్కింటి మోహన్ రావు. రండి సార్ రండి, ఇంకా దిగబడలేదే అని చూస్తున్నాను. కమ్మటి వాసన వస్తుంది. పొద్దున్నే కాఫీ వేసినట్లున్నారు అని అన్నాడు. ఎస్ అపరావ్, 2 large పగులు వేశాను. ఐ నో యూ ఇన్వైటెడ్ యువర్ స్టాఫ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇంగ్లీష్లో మొదలెట్టాడు మోహన్ రావు కూర్చుంటూ. మీ ఆవిడ ఇంట్లో లేదా అడిగాడు అప్పారావు. యూ మీన్ వైఫ్ డివోర్స్డ్ 50 minutes బ్యాక్. ఓకే, మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా? అమ్మాయి కావాలా, ఆంటీ కావాలా? ఆంటీ అయితే టైం పడుతుంది. వాళ్ళ ఆయనకి విడాకులు ఇవ్వాలి, పిల్లలను కన్విన్స్ చేయాలి. తెలుగులోకి మారాడు మోహన్ రావు. అంతద్దులే, లంచ్కి దానికి ముందు జరగబోయే పానీయ సేవకి పిలువు అని అన్నాడు. అలాగే, మీ ఆవిడ పర్మిషన్ తీసుకొని తప్పకుండా పిలుస్తాను. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అన్నాడు అప్పారావు. దిగ్గలు లేచాడు మోహన్ రావు. మీ ఆవిడ వచ్చిన తర్వాత చూద్దాని సంగతి అని బయలుదేరాడు. ఓ నిమిషం సార్, మళ్ళీ రేపు ఉదయం వరకు కనిపించారంటే మీ మళ్ళీ పెళ్ళి గురించి మీ ఆవిడతో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు అప్పారావు. మాట్లాడకుండా మోహన్ రావు వెళ్ళిపోయాడు. నవ్వుకొని తలుపు దగ్గరగా వేశాడు. కాసేపు పేపర్ చూశాడు. టక్ 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 4 సార్లు తలుపు చప్పుడైంది. కమిన్ అన్నారు. తలుపు మెల్లిగా తెరుచుకుంది. భయంగా 4 ఎంటర్ అయ్యారు. స్మైల్ ఇచ్చాడు అప్పారావు. నథింగ్ టు వరీ, మా ఆవిడిని పుట్టింటికి పంపించేశాను. రేపు ఉదయం వరకు రాదు. యూ కెన్ ఎంజాయ్ మ్యాక్సిమం అని అన్నాడు. బయట మెయిన్ గేట్ లాక్ చేద్దాం ఒకడు మెల్లిగా అన్నాడు. నాట్ నౌ, లంచ్ ఆర్డర్ చేశాను. హర్షిత్ 12:30కి వస్తాడు. ఈలోగా పానీయ పూజ కానిద్దాం. సుబ్రావ్, ఆ అట్టపెట్ట ఓపెన్ చేసి జానీ వాకర్ని బయటికి తీ. అందరికన్నా చిన్నవాడైన సుబ్బారావుకి చెప్పాడు అప్పారావు. అట్టపెట్టెలోంచి జానీ వాకర్ బయటకు వచ్చి టీపై మధ్యలో దర్జాగా నిలబడ్డాడు. చుట్టూ డిస్పోజబుల్ గ్లాసులు, వాటర్ బాటిల్స్లు, బిస్లరీ సోడాలు రెడీగా ఉన్నాయి. మసాలా జీడిపప్పు, ప్లాస్టిక్ స్పూన్లు ప్లేట్లలో సర్ది ఉన్నాయి. 5 మందితో పానీయ సేవ మొదలైంది. కాలింగ్ బెల్ మోగింది. కొరియర్ వచ్చాడు. ఫుడ్ ఐటెం లోపలికి వచ్చాయి. హర్షిత్ 12:30కి వచ్చాడు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హర్షిత్ అందరూ అన్నారు. థ్యాంక్స్ టు ఆల్ సర్స్ అన్నాడు వినయంగా హర్షిత్. రావయ్యా, ఒక పెగ్గ వేసుకో ఆఫర్ చేశాడు అప్పారావు. వద్దు సార్, పెళ్ళయ్యేంత వరకు ఆల్కహాల్ ముట్టుకోను. 3వ రౌండ్ ముగిసింది. ఇంకేమైనా కావాలా? నా బీరువాలో ఇంకో బాటిల్ ఉంది అన్నాడు అప్పారావు. వద్దు, భోజనం చేద్దాం అన్నాడు ఒకడు. గ్లాసులు, ఖాళీ బాటిల్స్ అట్టపెట్టెలో సర్దుకున్నాయి. డిస్పోజబుల్ డిన్నర్ ప్లేట్లు టేబుల్ మీదకి వచ్చాయి. హర్షిత్ నీట్గా ఫుడ్ ఐటమ్స్ సర్దాడు. అందరికీ ప్లేట్లో పెట్టి అందించాడు. టైం 2 అయింది. భోజనాలు చేయడం అయ్యింది. కాసేపు రిలాక్స్ అయ్యారు. నార్మల్ అయిన తర్వాత ఇళ్లకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. రూమ్లోకి వెళ్ళి పెద్ద నల్ల రంగు క్యారీ బ్యాగ్ తెచ్చాడు అప్పారావు. ఖాళీ అయిన ప్లేట్లు, గ్లాసులు, టిష్యూలు అందులో వేశారు. బాయ్ అప్పారావు అని అందరూ వెళ్ళిపోయారు, ఒక్క హర్షిత్ తప్ప.
నేను సార్కి హెల్ప్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి అని అన్నాడు హర్షిత్. థ్యాంక్స్ హర్షిత్ అన్నాడు అప్పారావు. నవ్వాడు హర్షిత్. గోడ మీద ఫోటోలో చూస్తూ ఒక దగ్గర ఆగిపోయాడు. లావుగా ఉన్న ఒక ఆమెను చూపిస్తూ, మేడం గారు ఎవరు అన్నాడు. ఆవిడే ఆవిడే మా ఆవిడ. ఆ పక్కన ఉన్నది నేనే. నమ్మశక్యంగా లేదు కదూ. అదే జీవితం నవ్వలేక నవ్వాడు అప్పారావు. సరే సార్, ప్యాకింగ్ రెడీ అయితే బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తాను అన్నాడు హర్షిత్. ఇల్లు నీట్గా సర్దారు. కిటికీలు తెరిచారు. రూమ్ ఫ్రెషనర్లు స్ప్రే చేశారు. క్యారీ బ్యాగ్ని అట్టపెట్టెలో సర్ది బయట స్కూటీ మీదకు చేర్చి రూమ్లోకి వచ్చాడు హర్షిత్. సార్, ఎందుకైనా మంచిది ఒక విషయం చెప్పాలి. 10:30కి మన ఆఫీస్ సెక్యూరిటీ గార్డును తీసుకొని ఫోటోలో ఉన్న మేడం గారు కారులో మా రూమ్కి వచ్చి మీ గురించి ఏం చెప్పకుండా, హర్షిత్ అంటే నువ్వేనా? నేను పలానా పార్టీ పట్టణ సెక్రటరీని, మీ మిస్సెస్ని పిలువు అన్నారు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నెక్స్ట్ మంత్ ఎండింగ్లో పెళ్ళి ఉంటుంది, మీ అడ్రస్ చెప్తే కార్డు పంపుతాను అని అన్నాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని మెల్లగా అన్నాడు హర్షిత్. మరాన్ పడిపోయాడు అప్పారావు. జాలిగా ఆయన వంక పరిశీలనగా చూశాడు హర్షిత్. నుదుటి మీద గోళీకాయలంత బుడిపెలు 2 ఉన్నాయి. ఆఫీసులో ఎప్పుడు క్యాప్తో అప్పారావు ఎందుకు కనిపిస్తాడో అప్పుడు అర్థమైంది. బాయ్ సార్ అని వెళ్ళిపోయాడు హర్షిత్. ఆ మరుసటి రోజు ఉదయం అప్పారావు ఇంటి చుట్టూ ఉన్న వారికి రూపాయి ఖర్చు లేకుండా కావలసినంత కాలక్షేపం చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయింది చంద్రకాంతం. ఇంట్లో ఖరీదైన రొట్టెల కర్ర విరిగిపోయింది. పక్కింట్లో మోహన్ రావు గారు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అప్పారావు ఐసీలో ఉన్నాడు. అప్పారావు తల్లిదండ్రులు హాస్పిటల్ కారిడార్లో వేచి ఉన్నారు. మోహన్ రావు గారు హాస్పిటల్ బయటే సంతోషంతో సిగరెట్ మీద సిగరెట్ ఊది పడేస్తున్నారు. చంద్రకాంత గ్రామదేవత గుడి చుట్టూ భర్త ఆరోగ్యం గురించి ప్రదక్షిణలు చేస్తుంది. ఎవరైనా భుజాలు తడుముకుంటే లేదా ఆగ్రహిస్తే క్షమించండి. ఇది కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. అలానే నేను చెప్పేది విధానం బాగుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. అలానే ముందు నా కథలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.